ఏదన్నా ఒక వ్యాపారం చేసినప్పుడు దానికి సంబంధించి రూపాయికి రూ. 10 లాభం వచ్చినప్పుడు దాన్ని ఎలా షేర్ చేసుకోవాలనేది మనం రాసుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే హీరోల రెమ్యునరేషను ఇలా రూ. 1,00,00,000, 50,00,000, 30,00,000 ఆ రేంజ్‌లో ఉన్నప్పటి నుంచి ఒక్కొక్కసారి మారుతూ వచ్చింది. చిన్నగా తెలుగు సినిమా పరిశ్రమ 2009, 10 నుంచి 2015 మధ్య కాలంలో విపరీతంగా స్టార్ రెమ్యునరేషన్స్ పెరిగిపోయాయి. అప్పుడు ఒక స్టార్ మాత్రం ముందుకొచ్చాడు. ముందుకొచ్చి సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. ఫస్ట్ టైం 'దూకుడు' అనే సినిమాతో 100,00,00,000 గ్రాస్‌ని చూసింది తెలుగు సినిమా. ఆ సినిమా హీరో మనందరికీ తెలుసు, మన ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు. అక్కడి నుంచి ఒక నిర్మాతలకి రెమ్యునరేషన్ పరంగా భారం కాకూడదని ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఆయన హీరోగా చేసే ప్రతి సినిమాకి సంబంధించి ఆయన పర్సనల్‌గా ఆయన రెమ్యునరేషన్ పాయింట్ ఏం లేకుండా సినిమాకి సంబంధించి ఒక పర్సెంటేజ్, అది 15% అయ్యుండొచ్చు, 20% అయ్యుండొచ్చు, 25% అయ్యుండొచ్చు, 30% అయ్యుండొచ్చు. వచ్చిన లాభాల్లో నుంచి రూపాయి మనకి మిగిలినాక దాన్ని షేర్ చేయమంటే ఎవరికైనా షేర్ చేయడానికి ఈజీ. అప్పుడు నిర్మాతపై భారం ఉండదు. ఇదొక బ్యూటిఫుల్ మోడల్. ఇట్స్ ఎ బిజినెస్ మోడల్. ఏదో ఆ రోజుకి అవసరం అయిపోయింది, ఆ రోజుకి అప్పుడప్పుడు డబ్బులు కావాలి, ఇంత రెమ్యునరేషన్ ఉంటేనే మేము చేస్తాం అనేది కాకుండా, ఒక కథ నచ్చి ఒక డైరెక్టర్ మీద నమ్మకం ఉంటే ప్రొడక్షన్ హౌస్తోని చేతులు కలిపి బాగా చేద్దాం, చాలా గొప్పగా చేద్దాం, 50,00,00,000 అయ్యే దగ్గర 70,00,00,000 పెడదాం, 70,00,00,000 అయ్యే దగ్గర 100,00,00,000 పెడదాం. ఇప్పుడు 300,00,00,000 అయ్యే దగ్గర 400,00,00,000 పెట్టైనా సరే మనం సినిమాకి కష్టపడి పనిచేస్తే ఆ తర్వాత వచ్చే ఫ్రూట్స్ని మనం ఎంజాయ్ చేయొచ్చని మొట్టమొదట అలాంటి ఒక షేర్‌ని తీసుకొచ్చేసి నిర్మాతలకు వెసులుబాటు కల్పించిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అంటే, ఇప్పుడు సినిమాలు ఏదన్నా ఫెయిల్ అయితే దాదాపుగా మొత్తం లాస్ అయ్యే పరిస్థితి వస్తుంది. లేదంటే రూపాయికి 10 లాభం వస్తుంది. రూపాయికి 10 లాభం వచ్చినప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళు రూపాయి మొత్తం పోయినప్పుడు చాలా బాధపడుతున్నారు. ఇలాంటి సిట్యుయేషన్స్ నుంచి బ్యాలెన్స్ చేయడం కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు తీసుకున్న నిర్ణయం సూపర్బ్‌గా అనిపించి ప్రతి ఒక్క నిర్మాత కూడా ఆయన దగ్గరికి వెళ్తారు. పెద్ద పెద్ద సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అలా చేయించినప్పుడు వచ్చిన దానిలో ఎంజాయ్ చేయడం అనేది చాలా బాగుంటుంది కూడా. మిగతా వాళ్ళు కూడా, చిన్నవాళ్ళు కూడా, చిన్నవాళ్ళు అంటే నా ఉద్దేశం ఆ కథకు సంబంధించి రూ. 1,00,00,000, 2,00,00,000, 5,00,00,000, 10,00,00,000, 20,00,00,000 బడ్జెట్ ఉన్న వాళ్ళు కూడా హీరోలు నిర్మాతలతో మింగిల్ అయితే ఏ సినిమా కూడా ఒకవేళ నష్టం వచ్చినా సరే భారీగా నష్టపోవడానికి ఉండదు. మహా అయితే వాళ్ళ కష్టం కొద్దీ దానికి ఒక ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఇదంతా ఫస్టే గ్రహించి చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి హ్యాట్స్ ఆఫ్. కృష్ణ గారు కూడా గతంలో ఇలాగనే అనేక మంచి మంచి స్టెప్స్ తీసుకునేవాళ్ళు సినిమా ఇండస్ట్రీ కోసం. ఇప్పుడు కూడా మీరు గమనిస్తే మహేష్ బాబు గారు కూడా అనేక థియేటర్స్‌లో పార్ట్నర్‌షిప్ పెట్టుకుంటున్నారు. అంటే తను సంపాదించిన రూపాయిని ఇక్కడే సినిమా ఇండస్ట్రీకి ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి సినిమా మీద అంత మక్కువ. ఆ ఫ్యామిలీనే అలాంటి ఫ్యామిలీ. పద్మాలయ స్టూడియోస్ అనే ఒక బ్యానర్ మీద కృష్ణ గారు అనేక సినిమాలు తీసి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. తర్వాత వాళ్ళు ఎంతో పెద్ద డైరెక్టర్‌లయ్యారు, నటులయ్యారు, నిర్మాతలయ్యారు. ఇలా చాలా క్రాఫ్ట్స్‌కి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఈ కోవలోనే మహేష్ బాబు గారు ముందుండటం అనేది చాలా మంచి విషయం. ఇవాళ పర్టిక్యులర్‌గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు డిఫరెంట్ బిజినెస్ టైప్స్‌లోని తీసుకొచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్న మార్కెట్‌ని చాలా గ్లోబలైజ్డ్‌గా చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున మార్కెట్ చేస్తున్నారు. ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా చేస్తున్నారు. ఒరిస్సాలో షూటింగ్ జరుగుతుందని చెప్పేసి చెప్పుకుంటున్నారు. చిన్న పిక్ లీక్ అయినా సరే అది కనబడినట్టు జస్ట్ మహేష్ బాబు రూపంలో ఉన్నా సరే దాన్ని కూడా వైరల్ చేస్తున్నారు. అది మహేష్ బాబు కలేజా, అది మహేష్ బాబు స్టామినా. ఇకపోతే రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక పక్క ఆయన కూడా ఏం చేసినా, ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా చిన్నగా ఎక్కడొకక్కడ బయటకు వస్తూనే ఉండింది. ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నప్పుడు దానికి ఒక న్యూస్ లాగా క్రియేట్ అవుతుంది తప్ప దానివల్ల నాకు తెలిసి సినిమాకి వచ్చే నష్టం ఏమి ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎంజాయ్ చేయండి. చిన్న విజువల్స్ బయటకు వస్తున్నాయి, ఇది లీక్ అయింది, అది లీక్ అయింది అని చెప్పుకోవటమే కానీ దానివల్ల విపరీతమైన పబ్లిసిటీ వస్తుంది. తద్వారా సినిమాకి అయితే ఎటువంటి నష్టం ఉండదని చెప్పేసి వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నాను. చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక విషయాల్ని ఎప్పటికప్పుడు మీకు ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ద్వారా నేను అందిస్తూ ఉంటాను. నేను శివ మల్లాల.